హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. మనం ఆల్రెడీ పర్సంటేజ్ టాపిక్ని స్టార్ట్ చేశాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం లెస్ దాన్ ఆర్ మోర్ దాన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ ఎ నంబర్ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేశాం కదా. అలాగే సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, సో 2 నంబర్స్ ఇచ్చినప్పుడు దానికి బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి అండ్ షార్ట్ ట్రిక్ని యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో కూడా డిస్కస్ చేశాం కదా. అండ్ 3 నంబర్స్ ఇంక్రీజ్ అయ్యి సేమ్ నంబర్ ఉంటే సో ఎలా ఫార్ములాని యూజ్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలో కూడా మనం చూసాం. సో ఫార్ములా వచ్చేసి మనకి 3a.3a² AQ. సో ఈ వీడియోలో మనం పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ సక్సెసివ్ డిక్రీజ్ ఇచ్చినప్పుడు, సో డిఫరెంట్ వాల్యూస్ అని ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద టోటల్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఇఫ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ డిక్రీజ్డ్ by 15% and 25% respectively, while its height increased by 60%. సో ఇక్కడ ఏంటి, లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఇచ్చారు కదా. సో వాల్యూమ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. సో ఫస్ట్ మనకి లెంత్ ఏమని చెప్పారు, సో లెంత్ వచ్చేసి డిక్రీజ్డ్ బై 15%. సో 15%ని మనం ఎలా రాయొచ్చు, 15/100 కదా. సో 3/20 అవుతుంది. ఇక్కడ మనకి డిక్రీజ్ అన్నారు కాబట్టి నెగిటివ్ సింబల్ వస్తుంది. సో ఫస్ట్ మనకి 20 ఉండే అది మనకి డిక్రీజ్ అయి 20 - 3 అనేది 17 అయిందనమాట. నెక్స్ట్ మనకి బ్రెడ్త్ ఏముంది, 25% డిక్రీజ్డ్. సో 25% అంటే ఏంటి, 1/4. సో డిక్రీజ్డ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్. సో ఫస్ట్ మనకి 4 ఉండే, తర్వాత మనకి 4 - 1 అనేది 3 అయిందనమాట. నెక్స్ట్ మనకి హైట్. సో హైట్ అనేది ఇంక్రీజ్డ్ బై 60%. సో 60 అంటే ఏంటి ఇక్కడ, సో 3/5 ఇంక్రీజ్ కదా, సో ప్లస్ అనమాట. సో ఫస్ట్ మనకి 5 ఉంటే సో 3/5 అనేది ఇంక్రీజ్ అయింది కదా. సో 60% ఇంక్రీజ్ అంటే 5 + 3 అనమాట. సో 8 అవుతుంది. సో ఇప్పుడు క్యాన్సలేషన్ అనేది చూడండి. సో ఈ సైడ్ అలాగే ఈ సైడ్ అనేది క్యాన్సలేషన్ చూడాలి. సో ఇక్కడ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయండి. సో 20 × 4 × 5 రేషియో 17 × 3 × 8. సో 4 1s 4 2s 5 × 20 అనేది 100 అవుతుంది. సో 3 2s 6 17 6 × 17 అంటే మనకి 102 అవుతుంది. సో డిఫరెన్స్ ఏంటి, మనకి 2 కదా. సో 2 బై వాల్యూ ఏంటి, 100 ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. సో మనకి వాల్యూ ఏమొస్తుంది, 2%. సో ఇక్కడ మనకి పాజిటివ్ వచ్చింది కాబట్టి ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ డి 2% ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మనం 3 అంటే సక్సెసివ్ ఇంక్రీజ్ కానీ సక్సెసివ్ డిక్రీజ్ కానీ సో 3 వాల్యూస్ ఇచ్చి అవి డిఫరెంట్ నంబర్స్ ఉన్నప్పుడు మనం ఇలా ప్రాబ్లమ్స్ని రేషియో మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఏ నంబర్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 10%, దెన్ ఇంక్రీజ్ బై 30%, అండ్ దెన్ ఫర్దర్ ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై 20%. వాట్ ఈస్ ద నెట్ డిక్రీజ్ ఇన్ ద నంబర్ అండ్ క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్ మనకి సిపిఓ 2024లో అడిగిన క్వశ్చన్. సో ఫస్ట్ నంబర్ మనకి ఏంటి, డిక్రీజ్డ్ బై 10%. సో 10% అంటే ఏమవుతుంది మనకి 1/10. సో ఇక్కడ డిక్రీజ్ అంటే నెగిటివ్ సైన్ కదా. సో ఫస్ట్ 10 ఉండే, తర్వాత 10 - 1 అనేది 9 అవుతుంది. నెక్స్ట్ మనకి సెకండ్ వాల్యూ చూడండి. సో సెకండ్ నంబర్ అనేది ఇంక్రీజ్ బై 30%. సో 30% అంటే ఏంటి, 3/10 కదా. సో పాజిటివ్ ఎందుకంటే ఇంక్రీజ్ అయింది. సో ఫస్ట్ 10 ఉండే, తర్వాత మనకి 13 అయింది. నెక్స్ట్ థర్డ్ నంబర్. సో థర్డ్ నంబర్ అనేది డిక్రీజ్డ్ బై 20%. సో 20% అంటే ఏంటి, మనకి 1/5. సో డిక్రీజ్డ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్. సో 5 ఉంటుంది అండ్ 5 - 1 అనేది మనకి 4 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం రేషియో అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 10 × 10 × 5 9 × 13 × 4. సో ఏదైనా క్యాన్సలేషన్ ఉందో లేదో చెక్ చేద్దాం. సో 2 2s 4 2 5s అండ్ 2 1s 2 5s. సో 5 × 5 × 5 అనేది మనకి 125 అవుతుంది. అండ్ 13 × 9 అనేది మనకి 117 అవుతుంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, వాట్ ఈస్ ద నెట్ డిక్రీజ్ పర్సంటేజ్ ఇన్ ద నంబర్. సో ఈ నంబర్ నుండి ఈ నంబర్కి మనకి డిక్రీజ్ అయింది కదా. సో వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు నెట్ డిక్రీజ్ అయింది అని చెప్పేసి. సో డిక్రీజ్ అయిన వాల్యూ పర్సంటేజ్ ఎంత అని కనుక్కోమన్నారు. సో 125 - 117 అనేది మనకి
8 అవుతుంది. సో 8 బై ఒరిజినల్ వాల్యూ మనకి 125 ఇంటూ 100. సో క్యాన్సలేషన్ చేస్తే మనకి 8 4 32. సో 32/5. సో ఆప్షన్ దేంట్లో ఉందో చూడండి. సో మనకి అన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు. సో 5 డివైడెడ్ బై 32. 5 6 30. సో వాల్యూ ఏమవుతుంది మనకి 62/5%. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో మీకు సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేవి 3 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఇలా సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ని నేర్చుకుందాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి సిరీస్ మెథడ్. సో ఈ టైప్లో మనం క్వశ్చన్ సాల్వ్ చేయడం కన్నా ముందు మనం డిజిటల్ సమ్ కాన్సెప్ట్ని నేర్చుకుందాం. సో ఈ కాన్సెప్ట్ మనకి ఈ పర్సంటేజ్ చాప్టర్కే కాదు, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా తక్కువ టైంలో ఈజీగా ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం సాల్వ్ చేయొచ్చు. అసలు ఈ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ ఒక డిజిట్ చూడండి. సో ఈ నంబర్ చూడండి 1 2 3 4 5. సో ఇక్కడ మనం డిజిటల్ సమ్ కాన్సెప్ట్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఇక్కడున్న అన్ని డిజిట్స్ని కూడా మనం యాడ్ చేయాలి. సో 1 + 2 అనేది 3 అవుతుంది. 3 + 3 6, 6 + 4 10, 10 + 5 అనేది 15 అవుతుంది కదా. సో మళ్ళీ ఈ 2 డిజిట్స్ని కూడా సింగిల్ డిజిట్ వచ్చే వరకు మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో 1 + 5 అనేది మనకి 6 అవుతుంది. సో డిజిటల్ సమ్ అంటే ఏంటి అంటే, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ టిల్ వీ గెట్ సింగిల్ డిజిట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సింగిల్ డిజిట్ని చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ వాల్యూకి డిజిటల్ సమ్ని యూజ్ చేసి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి 9 8 9 1 2 7 3 6 1. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఏ నంబర్కైనా సరే 9తో యాడ్ చేసామనుకోండి, సో అదే నంబర్ అవుతుంది. సో ఇప్పుడు 1 + 9 అనేది 10 కదా. సో 1 + 0 మనకి ఏమవుతుంది 1 అవుతుంది. 2 + 9 అనేది 11. 1 + 1 ఏమవుతుంది 2. సో 3 + 9 అనేది మనకి మళ్ళీ సింగిల్ డిజిట్ ఏమవుతుంది 3 అవుతుంది. 4 + 9 అనేది మళ్ళీ మనకి 4 అవుతుంది. 5 + 9 అనేది మనకి ఏమవుతుంది 16. సో 14 అవుతుంది. సో 1 + 4 అనేది మనకి 5 అవుతుంది కదా. సో 9 + 6 అనేది 15 అవుతుంది. సో మళ్ళీ సింగిల్ డిజిట్ అంటే మనకి 6 అవుతుంది. సో మీరు ఏ డిజిట్కైనా సరే 9తో యాడ్ చేశారనుకోండి, సో అదే డిజిట్ మళ్ళీ మనకి ఆన్సర్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఈ నంబర్ ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు, సో 9 అన్నీ కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో 9 9 అనేది క్యాన్సిల్ అవుతుంది. 8 + 1 అనేది కూడా 9. సో 7 + 2 అనేది 9. 6 + 3 అనేది 9. సో ఇవన్నీ యాడ్ చేసినా కూడా మనకి 9 అవుతుంది కదా. సో ఇప్పుడు మనం అలా ఎన్ని నంబర్స్ డిలీట్ చేసాం 1 2 3 4 5. సో 9 5 ఏంటి మనకి 45. సో 45 యొక్క డిజిటల్ సమ్ ఏంటి మనకి 9 అవుతుంది. సో అలా మనం ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 9 + 1 అనేది ఏమవుతుంది 10. సో 10 అంటే మళ్ళీ మనకి 1. సో ఇక్కడ ఏంటి ఏ డిజిట్నైనా సరే 9తో యాడ్ చేస్తే మళ్ళీ అదే డిజిట్ అవుతుంది కదా. సో అలా కాకుండా ఏదన్నా డిజిట్తోని 9ని మల్టిప్లై చేస్తే మనకి సింగిల్ అంటే డిజిటల్ సమ్ అనేది 9 అవుతుంది అనమాట. సో ఇప్పుడు చెక్ చేద్దాం. 2 × 9 అనేది 18 కదా. సో 1 + 8 అనేది 9 అవుతుంది. సో అలా మీరు 9 టేబుల్లో ఏదైనా సరే, సో ఏ డిజిట్నైనా సరే 9తో మల్టిప్లై చేసినప్పుడు డిజిటల్ సమ్ అనేది మనకి 9 అవుతుంది. సో ఇక్కడ చూడండి 8 × 9. సో 8 × 9 అనేది 72 అవుతుంది. సో 7 + 2 ఏంటి మళ్ళీ మనకి 9 అవుతుంది. 9 × 9 అనేది 81. సో 8 + 1 అనేది మళ్ళీ మనకి 9 అవుతుంది. సో ఇక్కడ ఏంటి ఏ డిజిట్నైనా సరే 9తో యాడ్ చేస్తే అదే డిజిట్ అవుతుంది. అలా కాకుండా ఏ డిజిట్నైనా సరే 9తో మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి డిజిటల్ సమ్ అనేది 9 అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ చూడండి. ఈ నంబర్లో మనకి డిజిటల్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 9 క్యాన్సిల్, 6 and 3 అనేది 9 అవుతుంది. సో 5 and 4 అనేది 9 అవుతుంది. సో రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేద్దాం. సో 3 + 2 అనేది 5 అవుతుంది. 3 + 2 5. సో 5 + 5 అనేది 10. 10 + 1 అనేది 11. సో డిజిటల్ సమ్ ఏమవుతుంది మనకి 2. సో ఇప్పుడు ఈ డిజిటల్ సమ్ అనేది ఓన్లీ అడిషన్కనే కాదు, సో అడిషన్కి యూజ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్కి యూజ్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం అడిషన్కి చూద్దాం. 123 + 456 అనేది వాల్యూ ఎంత ఉంది. సో ఆప్షన్స్లో మనకి ఈ 3 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఈ డిజిట్స్కి డిజిటల్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే 5 and 4 అనేది క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి 6 ఉంటుంది. సో 3 + 2 అనేది 5, 5 + 5 అనేది 6. సో ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుంది మనకి 3 అవుతుంది అనమాట. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కూడా డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేసి ఎక్కడ మనకి 3 అవుతుందో అదే మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో ఫస్ట్ మరి ఇక్కడ చూడండి 9 అనేది ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో 5 + 2
5 + 7 అనేది 12 అవుతుంది. సో 1 + 2 అనేది మనకి 3 కదా. సో దీని యొక్క వాల్యూ అనేది 3 అవుతుంది. సో ఈ నంబర్ చూస్తే 579 ఇక్కడ ఉంది, 578 ఉంది. సో 3 - 2 డైరెక్ట్గా చేయొచ్చు కదా. సో 3 - 1 అనేది మనకి ఇక్కడ 2 అవుతుంది. సో ఈ డిజిటల్ సమ్ని ఫైండ్ అవుట్ చేయండి. సో 8 + 5 అనేది 13 అవుతుంది. సో 3 + 1 అనేది మనకి 4 అవుతుంది. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత రావాలి, డిజిటల్ సమ్ చేసినప్పుడు 3 రావాలి. సో ఈ 3 ఆప్షన్స్లో మనకి డిజిటల్ సమ్ ఏ వాల్యూకి 3 వచ్చింది, 579. సో ఇప్పుడు మీరు 123 + 456 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 579 అవుతుందన్నమాట. సో ఇది సింపుల్గా ఉంది. సో మనం ఈ ప్రాబ్లమ్కి, సో ఈ క్వశ్చన్కి మనం డిజిటల్ సమ్ని యూజ్ చేసి ఆన్సర్ అనేది తొందరగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్లో మనం 9 అనేది క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో ఇక్కడ 9 క్యాన్సిల్, సో 6 and 3 9 అవుతుంది. సో 8 + 4 అనేది మనకి 12 అవుతుంది. సో డిజిటల్ సమ్ వచ్చేసి ఈ వాల్యూ అంతటికి 3 అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి 9 క్యాన్సిల్, 8 + 1 అనేది 9 అవుతుంది. సో ఇక్కడ ఏంటి 5. అలాగే ఇక్కడ 9 క్యాన్సిల్, ఇక్కడ కూడా 9 క్యాన్సిల్, ఇక్కడ మనకి 5, 10, 13. సో ఇక్కడ మనకి డిజిటల్ సమ్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. సో మీరు ఇచ్చిన ఆప్షన్స్కి కూడా ఫైండ్ అవుట్ చేయండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏముంది, 11058. సో ఇప్పుడు మీరు దీనికి డిజిటల్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. 7, 8, 9 కదా. సో 9 క్యాన్సిల్ అయింది. సో 8 + 5 అనేది మనకి 13 అవుతుంది. సో దీని యొక్క డిజిటల్ సమ్ ఏంటి, 4. సో ఆప్షన్స్లో మీకు ఇచ్చిన ఆప్షన్స్ అన్నిటికీ కూడా డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి. సో ఏ ఆప్షన్లో అయితే మీకు 4 ఉంటుందో అదే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో సేమ్ బేసిక్ కాన్సెప్ట్ని మనం సబ్ట్రాక్షన్కి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ సబ్ట్రాక్షన్కి 89 - 32. సో ఇప్పుడు దీనికి డిజిటల్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 9 క్యాన్సిల్ కదా. సో డైరెక్ట్గా ఇక్కడ 8 ఉంటుంది. సో 3 - 2 3 + 2 కదా. సో 3 + 2 అనేది 5 అవుతుంది. సో సబ్ట్రాక్షన్ ఉన్న అడిషన్ ఉన్న సమ్ యొక్క డిజిట్ అనేది సేమ్ ఉండాలి. కానీ ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి 8 - 5 చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, 3. సో ఇప్పుడు దీనికి డిజిటల్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో 5 + 7 అనేది 12 అవుతుంది. సో డిజిటల్ సమ్ 3. సో ఎల్హెచ్ఎస్ అలాగే ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా మనకి డిజిటల్ సమ్ అనేది సేమ్ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మనకి 9856 - 4256. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. మనం డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేయకుండా డైరెక్ట్గా మనం డిజిటల్ సమ్ని యూజ్ చేసి వాల్యూ అనేది చెప్పాలి. సో 9ని క్యాన్సిల్ చేయండి. సో 8 + 5 అనేది మనకి 13 అవుతుంది. సో 13 + 6 అనేది మనకి 19. సో 19 అంటే మనకి డిజిటల్ సమ్ 1 అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 and 4 అనేది క్యాన్సిల్ అవుతుంది, 8. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమవుతుంది, -7. సో మీకు ఎప్పుడైనా సరే డిజిటల్ సమ్ చేసినప్పుడు సబ్ట్రాక్షన్ టైంలో మైనస్ వచ్చిందనుకోండి. సో దానికి +9ని యాడ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది మనకి 2. సో మనకి ఆప్షన్స్ ఇచ్చారు కదా. సో దాంట్లో డిజిటల్ సమ్ అనేది 2 రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 6 కదా. సో 6 + 6 అనేది మనకి 12 అవుతుంది. సో డిజిటల్ సమ్ అనేది 3. సో నెక్స్ట్ చూడండి 5 + 6 అనేది 11. సో డిజిటల్ సమ్ అనేది 2. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి వేరే ఆప్షన్స్ కూడా చెక్ చేయండి. 6 + 4 అనేది 10. సో డిజిటల్ సమ్ అనేది 1 అవుతుంది. 6 + 3 అనేది మనకి 9. సో డిజిటల్ సమ్ అనేది 9 అవుతుంది అనమాట. సో మీకు వాల్యూస్ అనేది ఇలా ఇచ్చినప్పుడే కాదు, మీకు డెసిమల్ పాయింట్ అంటే పాయింట్లో ఇచ్చినప్పుడు కూడా మనం సేమ్ డిజిటల్ సమ్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి 52,745.32 - 43,272.11 ఈజ్ హౌ మచ్ అని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మనకి 52,745.32 - 43,272.11 కదా. సో ఇప్పుడు మనం దీనికి డిజిటల్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 5, 4 అనేది 9 అవుతుంది. 7, 2 అనేది కూడా 9 అవుతుంది. సో ఇక్కడ ఏంటి 5 + 3 అనేది 8, 8 + 2 అనేది 10 కదా. సో 1 అవుతుంది అనమాట. ఇక్కడ 7, 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 4 + 3 అనేది మనకి 7, 7 + 2 అనేది 9. సో ఇదంతా కూడా క్యాన్సిల్ అవుతుంది. 1 + 1 అనేది 2 అవుతుంది కదా. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమవుతుంది, -1. సో మైనస్ ఉన్నప్పుడు మనం 9ని యాడ్ చేయాలి. సో దీని యొక్క డిజిటల్ సమ్ అనేది మనకి 8 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్కి అయితే డిజిటల్ సమ్ 8 ఉంటుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 9 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 7, 8, 9 కదా. సో ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. 4 + 3 అనేది 7, 7 + 1 అనేది 8 అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ కూడా చూడండి 7, 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 8,
8 + 8 అనేది మనకి 16, 16 + 4 అనేది 20. సో మనకి సెకండ్ ఆప్షన్ యొక్క డిజిటల్ సమ్ అనేది 2 అవుతుంది. సో దీనికి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్కి చూద్దాం. సో మల్టిప్లికేషన్కి కూడా సేమ్ మెథడ్. సో 91 × 33 కదా. సో ఇక్కడ 3 + 3 అనేది 6 అవుతుంది. 9 + 1 అనేది 10 అవుతుంది. సో 10 అంటే డిజిటల్ సమ్ వచ్చేసి 1. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఈ 2 నంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ అనేది చేయాలి. సో 6 1s మనకి 6 అవుతుంది. సో ఇప్పుడు ఆప్షన్స్లో చెక్ చేద్దాం. 4 + 3 అనేది మనకి 7 అవుతుంది. 3 + 3 6, 3 + 2 అనేది 5 అవుతుంది. 3 + 1 అనేది 4 అవుతుంది. సో మనకి ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది? సో ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ 95 × 105 ఈజ్ అని క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్ మనకి CGL 2022లో అడిగిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి మనం ఇలా మల్టిప్లికేషన్ చేయకుండా డైరెక్ట్గా వాల్యూ అనేది డిజిటల్ సమ్ ద్వారా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 9 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 5 ఉంటుంది. సో 5 + 1 అనేది 6 కదా. సో 5 6 ఏంటి 30. సో డిజిటల్ సమ్ వచ్చేసి మనకి 3 రావాలి. సో ఇక్కడ చూడండి 9 క్యాన్సిల్ అవుతుంది. 8 + 1 కూడా 9. సో దీని డిజిటల్ సమ్ వచ్చేసి 9. 9 క్యాన్సిల్. సో దీని డిజిటల్ సమ్ 8. 9 క్యాన్సిల్. 6 + 5 అనేది 11. 11 అంటే డిజిటల్ సమ్ 2. 9 క్యాన్సిల్. 7 + 5 అనేది 12 అవుతుంది కదా. సో డిజిటల్ సమ్ ఏమవుతుంది 3. సో మీరు దీన్ని మల్టిప్లికేషన్ చేసినా కూడా ఆన్సర్ అనేది మనకి 9975 అవుతుంది. ఎందుకు మనకి 95 × 105కి డిజిటల్ సమ్ అనేది 3 వచ్చింది. అలాగే ఆన్సర్లో కూడా 9975 యొక్క డిజిటల్ సమ్ అనేది 3 వచ్చింది. సో మీరు ఇలా మల్టిప్లికేషన్ని కూడా డిజిటల్ సమ్ని యూస్ చేసి ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మనకి కాంప్లెక్స్గా ఉంది కదా. సో ఇవన్నీ కూడా మనం మల్టిప్లికేషన్ చేసే వరకు టైం టేకింగ్గా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనకి డిజిటల్ సమ్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో 5 4 అనేది 9 అవుతుంది. సో ఇక్కడ 2 అవుతుంది. అండ్ 3 + 2 అనేది 5, 5 + 1 అనేది 6 అవుతుంది. సో 6 2s are 12. సో డిజిటల్ సమ్ వచ్చేసి ఈ 2కి 3 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 అనేది క్యాన్సిల్ అవుతుంది. 8 + 5 అనేది 13. సో డిజిటల్ సమ్ వచ్చేసి మనకి ఇక్కడ 12 కాబట్టి అంటే 3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆప్షన్స్ని చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి 9 ఇక్కడ క్యాన్సిల్ అయింది. 9 కూడా క్యాన్సిల్. సో 6 3 అనేది 9 అవుతుంది క్యాన్సిల్. 8 2 అనేది 10, 8 2 అనేది 10. సో 10 + 10 అనేది మనకి 20 అవుతుంది. సో డిజిటల్ సమ్ ఏంటి ఇక్కడ 2. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 298.29836. నెక్స్ట్ నెంబర్ చూస్తే 299.29836. సో ఇక్కడ ఏమైంది ఓన్లీ +1 మాత్రమే యాడ్ అయింది. సో మీకు ఎగ్జామ్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఆప్షన్స్లో ఏముంటుంది ఓన్లీ సింగిల్ నెంబర్ మాత్రమే డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి డిజిటల్ సమ్ అనేది మనకి 3 అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ చూస్తే 297 ఉంది కదా. ఇక్కడ 298కి మనకి డిజిటల్ సమ్ అనేది 2 అయింది కదా. సో ఇక్కడ 297 అంటే -1 కదా. సో 2 - 1 అనేది మనకి 1 అవుతుంది. సో ఇక్కడ డిజిటల్ సమ్ మనకి 3 వచ్చింది. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేసిన మీకు ఆన్సర్ అనేది 299.29836 అవుతుందన్నమాట. సో నెక్స్ట్ మనం డివిజన్కి చూద్దాం. సో మనకి నంబర్ డివైడెడ్ బై 1 కానీ నంబర్ డివైడెడ్ బై 2, నంబర్ డివైడెడ్ బై 3. సో అలా మనకి నంబర్ డివైడెడ్ బై 9/0 వరకు ఉంటుంది కదా. సో మీకు 3 కానీ 6 కానీ 9. సో నంబర్ ఏదన్నా ఒక నంబర్. సో 3 4 8 3 2 డివైడెడ్ బై 3 ఉన్నా, సో డివైడెడ్ బై 6 ఉన్నా, డివైడెడ్ బై 9 ఉందనుకోండి. సో మ్యాక్సిమం క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి. సో డినామినేటర్లో ఎలాంటి నంబర్ కూడా ఉండకుండా. సో అప్పుడు మీరు ఈ వాల్యూకి డిజిటల్ సమ్ని యూజ్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా డినామినేటర్లో మీకు ఎప్పుడన్నా 3 కానీ 6 కానీ 9 కానీ ఉంది. సో క్యాన్సిలేషన్ చేయాలి. క్యాన్సిలేషన్ రావట్లేదు అనుకోండి. సో మనం బేసిక్ మెథడ్ని యూజ్ చేసి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా సో ఇప్పుడు ఏంటి n/3కి n/6కి అలాగే n/9కి మనం క్యాన్సిలేషన్ ఆర్ బేసిక్ మెథడ్ ద్వారానే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు రిమైనింగ్ నెంబర్స్కి చూద్దాం. సో n/1. సో ఇప్పుడు 3 8 4 3 2 బై 1 అంటే మనకి వాల్యూ ఏమవుతుంది సేమ్ నెంబరే అవుతుంది కదా. సో ఏ నెంబర్ అయినా సరే మనకి డినామినేటర్లో 1 ఉంటే మనకి అదే నెంబర్ ఆన్సర్గా అవుతుందన్నమాట. సో ఇప్పుడు అలా కాకుండా n/2 ఉంది. సో n/2 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే న్యూమరేటర్
అంటే ఏదో ఒక నంబర్ ఉంది బై 2 ఉంది కదా, సో దీన్ని మనం మల్టిప్లైడ్ బై 5 చేయాలన్నమాట. సో అప్పుడు డినామినేటర్ ఏమవుతుంది 10 కదా, సో దీని యొక్క డిజిటల్ సమ్ ఏంటి మళ్ళీ మనకి 1 అవుతుంది. సో డినామినేటర్ 1 చేయడానికి మనం n/2 ఉన్నప్పుడు ఇంటూ 5 చేయాలన్నమాట. సో ఓన్లీ డినామినేటర్లో ఇంటూ 5 చేస్తామా, లేదు, న్యూమరేటర్లో కూడా మనం 5ని మల్టిప్లై చేయాలన్నమాట. సో అలా కాకుండా n/5 ఉందనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాం, n/5 అంటే ఇంటూ 2 ఇంటూ 2. సో 5 2s are 10 కాబట్టి మనకి డినామినేటర్లో యూనిట్ డిజిట్ అనేది 1 వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం n/4 n/7కి చూడండి. సో ఇక్కడ 4 ఉంది కదా, సో ఇంటూ 7 చేశారనుకోండి, 7 4s are 28. సో దీని యొక్క డిజిటల్ సమ్ అనేది మళ్ళీ మనకి 1 అవుతుంది. అలా కాకుండా మనకి న్యూమరేటర్ బై అంటే ఏదో ఒక నంబర్ బై డినామినేటర్లో 7 ఉందనుకోండి, సో అప్పుడు ఆ నంబర్ని మల్టిప్లై బై 4, అలాగే డినామినేటర్ని కూడా మల్టిప్లై బై 4 చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 7 4s are 28. సో యూనిట్ డిజిట్ అనేది మళ్ళీ మనకి 1 వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ డివిజన్లో ఏంటి, డినామినేటర్లో ఏ నంబర్ అయితే ఉందో దాన్ని మనం డిజిటల్ సమ్ అనేది 1కి తీసుకొని రావాలి. సో 1 ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. 2 ఉందనుకోండి ఇంటూ 5, అలా కాకుండా 5 ఉందనుకోండి ఇంటూ 2, 4 ఉందనుకోండి ఇంటూ 7, 7 ఉంటే ఇంటూ 4. సో ఇప్పుడు అలా కాకుండా n/8 ఉంది, సో 8 ఇంటూ 8 చేయాలి. సో n ఇంటూ 8, 8 8 ఏమవుతుంది 64. సో ఇవి రెండింటిని యాడ్ చేస్తే కూడా మనకి డిజిటల్ సమ్ అనేది 1 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో చూడండి, 2426/2 ప్లస్ 1320/3 ప్లస్ 5255/5. సో దీనికి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, మనం ఇంటూ 5 అనుకున్నాం కదా, సో ఫస్ట్ మనం దీనికి డిజిటల్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి, 4 + 2 అనేది 6 అవుతుంది, 6 + 6 12, 12 + 2 అనేది 14 అవుతుంది. సో ఇక్కడ మనకి 5/2. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 3 ఉంది కదా, సో 3 ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాం, 3 కానీ 6 కానీ 9 కానీ ఉంటే మనం క్యాన్సలేషన్ అనేది చేయాలి. సో 3 1s are 3 4s are అండ్ 4 0. సో 4 + 4 అనేది 8 అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్ చూడండి, డినామినేటర్లో 5 ఉంది, 5 5 5 అనేది 15, 15 + 2 అనేది 17 అవుతుంది. సో ఇక్కడ మనకి 8 అవుతుంది అనమాట. సో డినామినేటర్లో 2 ఉంటే ఇంటూ 5 చేయాలి. సో న్యూమరేటర్లో కూడా 5 కదా, సో ఇక్కడ 2 చేయాలి, అలాగే ఇక్కడ కూడా 2. 5 5s are 25. సో ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఏమవుతుంది 7, 5 2s are 10 కదా, సో మనకి 1 అవుతుంది. సో ఇక్కడ 8 8 2s are 16, సో 7, 5 2s are 10. సో ఇప్పుడు ఈ వాల్యూ అన్నిటిని కూడా మనం యాడ్ చేద్దాం. 7 + 7 + 8 22 అవుతుంది అనమాట. సో 22 అంటే మనకి డిజిటల్ సమ్ వచ్చేసి 4 అవుతుంది. సో ఇప్పుడు మనం ఆప్షన్స్లో చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ ఆప్షన్లో చూడండి, 9 అనేది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మనకి 6 అవుతుంది. సో ఇక్కడ 10 14, సో 14 అంటే మనకి 5 అవుతుంది. 7 8 9 క్యాన్సిల్, 4 ఉంటుంది. 6 10 క్యాన్సిల్, 12. సో 10 + 2 అంటే మనకి 12 అవుతుంది. సో డిజిటల్ సమ్ వచ్చేసి 3 అవుతుంది అనమాట. సో దీని యొక్క ఆన్సర్ ఏంటి, మనకి ఆప్షన్ బి 2704. సో మీరు ఒకవేళ ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్గా సాల్వ్ చేసిన ఆన్సర్ అనేది మనకి ఇదే అవుతుందన్నమాట. సో మీరు ఒకసారి డిజిటల్ సమ్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఏవైనా తీసుకొని డిజిటల్ సమ్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయండి. సో ఇప్పటి నుండి మనం ఎలాంటి ప్రాబ్లం అయినా, సో క్యాలిక్యులేషన్లో ఎక్కువ ఇబ్బందిగా ఉన్న ప్రాబ్లమ్స్లో మనం డిజిటల్ సమ్ని యూజ్ చేసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మనం పర్సంటేజ్ చాప్టర్లో నెక్స్ట్ టైప్ని డిస్కస్ చేద్దాం. సో మనకి నెక్స్ట్ టైప్ వచ్చేసి సిరీస్ మెథడ్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 2 years ago the population of town was 94,87,500. Due to migration to big cities, it decreases every year at the rate of 8%. The present population of the town is. సో ఈ క్వశ్చన్ మనకి CGL టైప్ 2 2025లో అడిగిన క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఏమన్నారు, 2 years ago పాపులేషన్ అనేది ఈ నెంబర్తో ఉండే, కానీ మైగ్రేషన్ వల్ల ఏమైంది అంటే ఇయర్ బై ఇయర్ మనకి డిక్రీజ్ అనేది అయింది. సో ప్రజెంట్ పాపులేషన్ ఎంత ఉంది అని క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ మనకి ఎంత ఉన్నాయి, 94,87,500. దీన్ని మనం సిరీస్ మెథడ్ ద్వారా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి, డిక్రీజ్ అయింది కదా, సో ఎంతకు డిక్రీజ్ అయింది, 8%కి. సో 8% అంటే మనకి 92కి డిక్రీజ్ అయింది అవుట్ ఆఫ్ 100.
సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 2 ఇయర్స్ కాబట్టి మనం సిరీస్ మెథడ్లో అంటే 2 టైమ్స్ తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనకి ఇంత పాపులేషన్ ఉండే, సో ఫస్ట్ టైం మనకి 8% డిక్రీజ్ అయింది, నెక్స్ట్ కూడా మళ్ళీ మనకి 8% అనేది డిక్రీజ్ అయింది. సో ఇలా చేస్తే మనకి ప్రజెంట్ పాపులేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు అంతా క్యాలిక్యులేషన్ చేసి టైం టేకింగ్ అనేది ఉంటుంది కదా. సో మనం ఆల్రెడీ డిజిటల్ సమ్ అనేది నేర్చుకున్నాం కదా. సో దీనికి మనం డిజిటల్ సమ్ ద్వారా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి 9 అనేది క్యాన్సిల్ అవుతుంది. 2 × 2 ఏంటి 4. సో ఇక్కడ చూడండి 9 క్యాన్సిల్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 7 + 5 అనేది 12 అవుతుంది. 8 + 4 అనేది 12. 12 + 12 ఏమవుతుంది 24. సో ఇక్కడ ఏంటి 6. 6 4s are 24. సో ఇక్కడ మనకి డిజిటల్ సమ్ అనేది 6 అవుతుంది అనమాట. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి డిజిటల్ సమ్ అయితే 6 ఉంటుందో అదే మనకి ఆన్సర్. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. 9 క్యాన్సిల్, 6 + 1 + 1 అనేది 8 అవుతుంది. 9 క్యాన్సిల్, సో 6 7 8 9 10 11. సో డిజిటల్ సమ్ అనేది 2 అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8 + 7 అనేది మనకి 15 అవుతుంది. 15 + 1 అనేది 16 + 2 అనేది 18. సో ఇక్కడ ఏమవుతుంది మనకి 9 అవుతుంది అనమాట. సో క్యాన్సిల్ చేయొచ్చు కదా. 8 9 అవుతుంది. సో 7 + 2 కూడా మనకి 9 అవుతుంది. సో దీని యొక్క డిజిటల్ సమ్ అనేది 9 అవుతుంది అనమాట. నెక్స్ట్ నెంబర్ చూడండి. సో 8030220. సో 8 + 2 అనేది 10 అవుతుంది. 3 + 2 అనేది మనకి 5 అవుతుంది. సో 15 అంటే డిజిటల్ సమ్ 6 అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ కూడా 6 ఉంది కదా. సో మీరు దీనికి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా కాంప్లికేషన్ కదా. సో దీని క్యాన్సిలేషన్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ మల్టిప్లికేషన్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం కన్నా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డిజిటల్ సమ్లో ఈజీగా మీరు తక్కువ టైంలోనే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. The population of city is 25,000. If it is increasing at the rate of 10% every year, then population of city after 2 years is a question అడిగారు. సో ఇప్పుడు మనం దీనికి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి 25,000. సో ఇక్కడ ఏమైంది ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. సో 10% అంటే మనకి 10 కదా. సో 1/10 అవుతుంది. సో ఇక్కడ ఏంటి 110/100. సో ఎన్ని ఇయర్స్కి 2 ఇయర్స్కి. సో 10% అనేది ఇంక్రీజ్ అయింది ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ అన్న చేయండి, లేకపోతే డిజిటల్ సమ్ అన్న యూజ్ చేయండి. సో ఇక్కడ ఏంటి 7 2 2 2 2s are 4, 7 4s are 28. సో డిజిటల్ సమ్ అనేది 1 అవుతుంది. సో ఇక్కడ చూడండి 5 7 10. సో డిజిటల్ సమ్ అనేది 1 అవుతుంది. సో ఇక్కడ 3. సో ఇక్కడ చూస్తే 7 8 9 10 11. సో డిజిటల్ సమ్ అనేది మనకి ఇక్కడ 2 అవుతుంది అనమాట. సో ఆప్షన్ 1లో మనకి డిజిటల్ సమ్ అనేది 1 అయింది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అలా కాకుండా బేసిక్ మెథడ్ ద్వారా కూడా మనం ఈ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ 2 zeros కదా. సో ఇక్కడ కూడా 2 zeros 1 0 1 0. సో ఇక్కడ 1 ఇక్కడ 1. సో ఇప్పుడు మనం దీనికి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 25 × 11 × 11. సో మనము ఈ వాల్యూని 11తో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 25 × 11 అనేది ఫస్ట్ ఈ నెంబర్ని రాయాలి 5, తర్వాత ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి 7, నెక్స్ట్ 2 × 11. సో ఫస్ట్ ఈ నెంబర్ని రాయాలి. సో ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 12 అవుతుంది. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ 9 10. సో 2 + 1 అనేది 3. సో మీరు ఇలా ఫైండ్ అవుట్ చేసిన ఆన్సర్ అనేది మనకి కరెక్ట్గానే వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో అమిత్ గెట్స్ 6% ఇంక్రీజ్ ఇన్ హిస్ సేల్ అమౌంట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ 20% ఇన్ సెకండ్ ఇయర్. విత్ దాట్ హిస్ ప్రెజెంట్ సేల్ ఈస్ 254400. వాట్ వాజ్ హిస్ సేల్ 2 years ago? సో ఈ క్వశ్చన్ మనకి CGL Tier 2 2025లో అడిగిన క్వశ్చన్. సో మనము ప్రీవియస్ ప్రాబ్లంలో ఏమని చూసాం. సో మనకి ఇక్కడ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ అనేది ఫస్ట్ 25,000 ఉండే, తర్వాత ఇంక్రీజ్ అయింది. సో 10%కి 2 years అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత ఆఫ్టర్ 2 years మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. కానీ ఇక్కడ మనకి ఏం చెప్పారు, ప్రజెంట్ సేల్ అనేది ఇచ్చారు. సో మనకి ప్రజెంట్ ఏముంది 254400. అంటే ఇక్కడ ఏంటి 2,54,400 అని ఇచ్చారు. సో మనం ప్రీవియస్గా ఉన్న సేల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రీవియస్గా మనం X అని అనుకోండి. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి ఇంక్రీజ్ 6% కదా. సో 106/100 ఇంటూ నెక్స్ట్ సెకండ్ ఇయర్లో 20% ఇంక్రీజ్. సో 120/100.
సో ఇప్పుడు మనం డిజిటల్ సమ్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి 3 అవుతుంది. సో 7 3s are 21 కదా. సో మనకి ఇక్కడ ఏమవుతుంది 3. ఎక్స్ అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే 254400 బై డిజిటల్ సమ్ మనకి ఈ హండ్రెడ్స్ అనేవి న్యూమరేటర్లో వెళ్తే డినామినేటర్లో మనకి డిజిటల్ సమ్ అనేది 3 అవుతుంది. సో మనం ఆల్రెడీ చూసాం కదా, డిజిటల్ సమ్లో మనకి డివిజన్లో 3 కానీ 6 కానీ 9 కానీ ఉంటే బేసిక్ మెథడ్ని ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్కి బేసిక్ మెథడ్ ద్వారానే సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ అనేది చూడండి. సో 0 అనేది క్యాన్సిల్ అవుతుంది అండ్ 106 టేబుల్లో క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి. సో 106 1s, సో 106 2s అని చూడండి. సో 106 × 2 అనేది మనకి 212 అవుతుంది. సో 212 కదా. సో ఇక్కడ మనకి 54 ఉంది. సో 54 - 12 అనేది మనకి 42 అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూనిట్ డిజిట్లో 6 ఉంది, అలాగే యూనిట్ డిజిట్లో 4 ఉంది. సో 106 × 4 చెక్ చేయండి. సో 4 2s are 8, 4 0s are 0, 2, 424 అవుతుంది కదా. సో ఇక్కడ ఏంటి 40. సో మనకి వాల్యూ అనేది 240 అవుతుంది. సో ఇక్కడ మీరు మళ్ళీ క్యాన్సిలేషన్ అనేది చెక్ చేస్తే 12 1s, 12 20s. సో మనకప్పుడు ఎక్స్ అనే వాల్యూ ఏమవుతుంది 201234 1234. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకి క్వశ్చన్లో సేల్ 2 years ఎగో అడిగారు కాబట్టి ఎక్స్ ఇంటూ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అయిన నంబర్, లేకపోతే డిక్రీజ్ అయితే డిక్రీజ్ అయిన నంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ అనమాట. సో అలా కాకుండా ప్రజెంట్ వాల్యూ అడిగి మనకి ప్రీవియస్ వాల్యూ ఇచ్చారనుకోండి. సో ప్రీవియస్ వాల్యూ ఇచ్చిన ప్రజెంట్ వాల్యూ ఇచ్చిన మనకి సిరీస్ మెథడ్ ద్వారానే ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. In the first year, the population of a town decreased by 5% due to coronavirus first wave. In second year, it decreased again by 5% due to second wave. In third wave, it increased by 5%. At the end of third wave, the population was 9,47,625. What was the population at the beginning of first year? So ఇక్కడ ఏంటి ఫస్ట్ ఇయర్లో మనకి ఎంత పర్సెంటేజ్ అంటే ఎంత పాపులేషన్ ఉందో అడిగారు. సో ఫస్ట్ ఇయర్ పాపులేషన్ ఏంటో మనకి ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ మనకి సో బిగినింగ్ అంటే ఫస్ట్ ఇయర్ కన్నా ముందు మనకి పాపులేషన్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇయర్లో మనకి ఎంత డిక్రీజ్ అయింది 5% అంటే 95/100 ఇంటూ నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఎంత డిక్రీజ్డ్ బై 5% అంటే 95/100 ఇంటూ థర్డ్ వేవ్లో మనకి ఇంక్రీజ్డ్ బై 5% అంటే 105/100 ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ పాపులేషన్ ఎంత ఉంది మనకి థర్డ్ వేవ్ అయిపోయేసరికి 9,47,625. సో మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి నాకు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.